హాయ్ అండి. హాయ్ సార్. ఏంటి ఆంధ్ర రాజకీయాల్లో ఏమున్నాయండి? చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అరెస్ట్ చేస్తారంటున్నారు. ఏంటి ఆయన అరెస్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారా? అది అరెస్ట్ చేస్తారా లేదనే కోర్టులు నిర్ణయించాలండి. బేసికలీ మద్యం కేసు అరెస్ట్ చేస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని మీడియాలో అయితే వాళ్ళ అనేక మీడియాలో వస్తున్నాయి. అవి నిజమా కాదా అని తేల్చాల్సింది న్యాయస్థానాలు. అభియోగాలు అనేవి ప్రభుత్వాలు అభియోగాలు చేస్తుంటాయి, ఆరోపణలు చేస్తుంటాయి. కానీ న్యాయస్థానాలు అనేవి వీటిని అప్రూవ్ చేస్తాయి, పరిగణలోకి తీసుకొని నిందలు చేస్తూ ఉంటాయి. అంటే ఆయన అరెస్ట్ చేస్తే ఆయన వెంట జనాలు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేది మంచి మాస్ లీడరు, మాజీ ముఖ్యమంత్రి చేసి ఉన్నారు. ప్లస్ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా 40% వచ్చింది. ఖచ్చితంగా దీని కండిషన్ రియాక్షన్ అనేది ఉంటుంది. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, నేను విజయవాడలో ఉంటాను, వస్తే అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అప్పట్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పెద్దగా జనం ఏమీ స్పందించలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకుని మరీ ధర్నా చేశారు పోలీసులు ఆపితే. ఇప్పుడు అంతటి స్థాయి సపోర్ట్ చేసే నాయకుడు ఎవరున్నారండి జగన్ గారికి? బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు మాస్ లీడర్ అండి. తను సపోర్ట్ చేయడం చంద్రబాబు నాయుడు గారు బాగా ప్లస్ పాయింట్ అయింది. తను సపోర్ట్ చేయడం వల్లే చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీ గెలవడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి తను అరెస్ట్ చేస్తే ఒక క్రౌడ్ పుల్లర్ పార్టీలో లేరు అనేది మాట వాస్తవం. అది ఎలా రెక్టిఫై చేసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణి అనేది ఆలోచించాలి. అంటే కనీసం ఆయన ఫాలో అయ్యే దగ్గరగా ఉండే నాయకుల్లో ఆయనకి అంతగా సపోర్ట్ ఇస్తూ ఆయన వెంట ఆయన కోసం ధర్నా చేసి అరెస్టును వ్యతిరేకిస్తూ ధర్నా చేసే నాయకుల పేర్లు చెప్పమంటే ఎవరి పేర్లు చెప్తారు మీరు? ఉన్నారు, కొంతమంది అయితే ఉన్నారు, మాస్ లీడర్స్ ఉన్నారు. కొంతమంది జైలు బాట పట్టారు, కొంతమంది కాదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు అనేది ఇంపార్టెంట్. అది బేసిక్గా ఏం జరుగుతుందంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకాలు పేద ప్రజలు మంచి చేయడం జరిగింది. కానీ ఆ రియాక్ట్ అనేది తర్వాత ఏం జరిగిందంటే కొన్ని తప్పిదాలు అధికార పార్టీ గవర్నమెంట్ అనేది చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఆ ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయడం తప్పది. ఒక సీనియరు, ఒక మాజీ ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అరెస్ట్ చేయడం తప్పు. ఆ ఇంపాక్ట్ పేద ప్రజల్లో ఒక మంచి వ్యక్తి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే పేద ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ చేస్తే ఆ పరిణామాలు ఇప్పుడు ప్రతిబింబించకపోయినా కానీ ఖచ్చితంగా ఎలక్షన్ మూమెంట్ అనేది ఒక న్యూట్రల్ పీపుల్ అనే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అయితే ఖండిస్తారు, ప్లస్ సపోర్ట్ ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయడం కూడా చంద్రబాబు గారు తప్పు చేస్తున్నట్టు అనుకోవాలంటారా? జగన్ గారికి ప్రెస్ అవుతుంది ఇది? అది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి బేసిక్గా సోషల్ మీడియాలో అన్ని మీడియాలో అయితే ఖచ్చితంగా నడుస్తూ ఉంది, ఆ వార్త నడుస్తూ ఉంది. కానీ చూడాలి, ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత చర్యలా, లేకపోతే ఒక కేసులకు సంబంధించి ప్రూవ్ అవ్వడం చర్యలా, లేకపోతే వాళ్ళ స్వార్జితం కోసం లేకపోతే ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక చేస్తున్న చర్యలా, లేకపోతే కొన్ని రాజకీయ కక్షాదింపు చర్యలు అనేది మనం గమనించాలి. ఇప్పుడు పార్టీ ఆయన అరెస్ట్ అయితే పార్టీలో మరో నాయకుడు ఎవరండి? షర్మి గారు లేరు ప్రస్తుతం, లేకపోతే ఆయన భారతి గారు వస్తారు అనుకుంటున్నారా, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు అనుకుంటున్నారా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, ఎవరి పేరు చెప్తారు మీరంటే? కానీ ఒకటండి, ఒక పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కనుక బలంగా ఉంటే ఖచ్చితంగా ఆ నాయకుడు యొక్క బొమ్మ మీద ఆ పార్టీలు నడుస్తూ ఉంటాయి తప్పితే ఎవరైనా సరే ముఖ్యమంత్రి సీట్లు కూర్చున్నా. ఇప్పుడు ఉదాహరణకి మనం లెక్కేసుకుంటే తమిళనాడులో డిఎంకే పార్టీ జయలలిత గారిని జైల్లో వేసినప్పుడు పళనిస్వామి గారిని అబద్ధ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. తర్వాత వచ్చేసరికేమో ఫస్ట్ పళనీరు శర్వం గారు చేశారు, తర్వాత పళనిస్వామి గారు చేశారు. క్లైమాక్స్ జయలలిత గారి బొమ్మ అనేది ఇంపార్టెంట్. కానీ అరెస్ట్ చేస్తే దాని చర్యలు అనేది ఏదైనా సరే జయలలిత గారి బొమ్మ వల్ల మాత్రమే 2 సార్లు అధికారం రాలేదు. తమిళనాడు బేసిక్ ఏంటంటే 1 and 1, ఒకసారి వాళ్ళు ఇస్తే ఒకసారి లేదు ఇస్తారు. కానీ 2 సార్లు జయలలిత గారికి ఇచ్చారు. తర్వాత 2 సార్లు రావడం వల్ల కొన్ని కేంద్ర ప్రభుత్వం పార్టీలు చేసినటువంటి చర్యల వల్ల తనని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అబద్ధంకి పన్నీర్సెల్వం చేశారు, తర్వాత పళనిస్వామి గారు చేశారు. చూద్దాం, మరి బేసిక్ ఎలక్షన్ టైం చాలా టైం. కుటుంబంలోనే చాలా విభేదాలు ఉన్నాయి. గతంలో షర్మిల గారు చాలా సపోర్ట్ చేశారు, విజయం గారు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ అంత దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారంటారా అరెస్ట్ అయితే? మరి అది మనకు బేసిక్ ఏంటంటే మన సౌత్ ఇండియన్ పీపుల్ చాలా సెంటిమెంట్ ఫూల్స్ అండి. ఎవరైతే బాధలో ఉన్నప్పుడు వచ్చి చేస్తారు, ఎవరైతే సుఖాలు ఉన్నప్పుడు పక్కకు పోతారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తా లేదా అనేది చూడాలి. ఇంకోటి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తల్లిని చెల్లిని దూరం చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు కొన్ని మీడియా వాళ్ళు దాని విషయంలో వాదిస్తున్నాయి. కానీ అటువంటి ఫ్రిక్షన్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తన జగన్మోహన్ కుటుంబ సభ్యుల మీద ఉంది. అక్కడ చర్య తెచ్చుకున్నారు. చూద్దాం పార్టీని ఎవరు నడిపిస్తారో ఏందారో మనం చూడాలి. ఇంతకీ మీకు ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఒకటండి, అధికారంలో సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో వచ్చేసరికి కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కానీ వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి చేస్తే జగన్మోహన్ అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు.
చేస్తే తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉండిద్దో ప్రజలు ఎలా రియాక్షన్ చూస్తారో మనం చూడాలి. ఎలక్షన్ టైం కూడా చాలా దూరం ఉంది ఆయనకి కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? చూడాలి. అది కూడా బెయిల్ వచ్చిద్దా రాదా, రానికుండా చేస్తారా, దాంట్లో వీళ్ళు పెట్టినటువంటి కేసుల్లో డొల్లతనం బయటపడుతుందా, లేకపోతే దాంట్లో గట్టి తెరిగి ఉందా అని చెప్పేసి అది న్యాయస్థానాలు నిర్ణయించాలి, దాన్ని మనం పాటించాలి. ఓకే.